వెల్కమ్ టు వాణి కిచెన్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం బుడ్డలను తీసుకోవాలి. బుడ్డల్ని ఇలాగ బోల పెట్టుకొని అందులో వేయించుకోవాలి. వేయించుకునేటివి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి పొట్టు పోయేంత వరకు మనం బాగా పై తోలును తీసివేయాలి. తీసివేసిన తర్వాత అందులోకి కొంచెం మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీలోకి కొంచెం కారం, ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని బుడ్డల పొడి చేసుకోవాలి. చిత్రాన్నంలోకి బుడ్డల పొడి బాగా ఉంటుంది. తర్వాత మనం పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద బోల పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడ నూనె వేసుకోవాలి. అందులోకి కొంచెం బుడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అందులోకి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అలాగే ఉంచుకోవాలి. అందులోకి మనం పసుపును వేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. మనకు సరిపడా ఉప్పును అందులోకి మనం వేసుకోవాలి. చిత్రాన్నానికి ఎంత అవసరమైతే అంత. మనం రాత్రి మిగిలిన అన్నమైనా సరే, లేదంటే మనం వండుకున్న అన్నమైనా సరే ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిసేపు ఉంచాలి. తిప్పుతూ ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయి. అన్నం మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేసుకోకుండా చిత్రాన్నం చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అన్నం తయారు చేసి పెట్టుకొని చిత్రాన్నాన్ని చేస్తున్నాను. మన ఇంట్లో వెజిటేబుల్ లేని సమయంలో ఇలాగ చిత్రాన్నం కూడా మనం తయారు చేసుకోవచ్చు. నోటికి తినబుద్ధి కానప్పుడు కూడా ఇలాగ చేసుకోవచ్చు. మనం అంతా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అంతా అందులోకి పూర్తిగా వేసుకోవాలి. అది బాగా కొంచెం కారం ఘాటుపోయేంత వరకు పెట్టుకోవాలి. అదేవిధంగా నేనైతే చిత్రాన్నం పొడి ప్యాకెట్ తీసుకున్నాను. మన ఇష్టమైతే అందులోకి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. చిత్రాన్నం పొడి ప్యాకెట్ను ఇందాక చూపించిన విధంగా అది నేను అందులోకి వేస్తున్నాను. మనకి సరిపడంత అందులోకి వేసుకోవాలి. నేనైతే పూర్తిగా వేసేస్తున్నాను. అది కొంచెం స్మెల్ పోయేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని మనం మొత్తం నేను అంతా ఒక బాక్స్లోకి తీసుకున్నాను. వేడన్నం కాబట్టి ఆ వేడన్నంలోకి మనం తయారు చేసి పెట్టుకునేది బోలలేదు అందులోకి నేను వేసుకొని కలుపుకుంటున్నాను. మనం నైట్ అన్నం అయితే బోలలోనే అలాగే వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. నేను అలాగ కాకుండా వేడి అన్నం తీసుకున్నాను కాబట్టి నేను హాట్ బాక్స్లోకి తీసుకొని మొత్తం ఇలాగ కలిపేసుకున్నాను. చిత్రాన్నం చాలా బాగుంటుంది. బుడ్డల పొడి వేసుకొని చాలా టేస్ట్